వెల్కమ్ టు ట్రెండ్ టీవీ. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టీం పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇప్పటికే ఆ టీంలో రోహిత్ శర్మని కెప్టెన్ గా తప్పించి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా నియమించారు. అయినప్పటికీ హార్దిక్ పాండ్యా టీంలోకి ఎప్పుడు వస్తాడు అనే విషయం మీద క్లారిటీ అయితే లేదు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన ఫస్ట్ హాఫ్ లో జరిగే మ్యాచ్లకు దూరంగా ఉండనున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ మ్యాచ్లకి రోహిత్ శర్మను కెప్టెన్ గా చేస్తారా లేదా మరి వేరే వ్యక్తిని కెప్టెన్ గా చేస్తారా అనే విషయాల మీద క్లారిటీ లేదు. ఇక ఆల్రెడీ రోహిత్ శర్మని కెప్టెన్ గా తప్పించారు కాబట్టి మళ్ళీ అతన్ని ఇప్పుడు కెప్టెన్ గా చేసే అవకాశాలు అయితే లేవు. మరి ఆయన్ని కాదని టీంలో కెప్టెన్ గా వ్యవహరించే సత్తా ఉన్న ప్లేయర్లు ఎవరున్నారు అనే దాని మీద ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీం ఆరాలు తీస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ టీంలో సూర్యకుమార్ యాదవ్ లాంటి ఒక స్టార్ ప్లేయర్ ఉన్నప్పటికీ తను కెప్టెన్ గా ఏ మేరకు రాణిస్తాడు అనే ఆందోళనలో ముంబై ఇండియన్స్ టీం యాజమాన్యం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా మీద జరిగిన T20 సిరీస్ ని సక్సెస్ఫుల్ సమం చేశాడు. అయినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ మీద ముంబై ఇండియన్స్ టీం పూర్తి కాన్ఫిడెంట్ గా అయితే లేదు. అందుకే టీం కి కెప్టెన్ గా ఎవరిని చేస్తే బాగుంటుందనే విషయంలోనే వాళ్ళు బాగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరికొందరు మాత్రం ఈ సీజన్ కి రోహిత్ శర్మని కెప్టెన్ గా ఉంచితే బాగుండేది. తొందరపడి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా నియమించి ముంబై ఇండియన్స్ టీం తప్పు చేసిందని, ఒక్క సీజన్ అయిపోయాక వచ్చే సీజన్ నుంచి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేస్తే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పటికీ కూడా ముంబై ఇండియన్స్ టీం కి కెప్టెన్ కష్టాలైతే తప్పడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.